ఏర్పడ్డ కాడ నుంచి అంతా ఎటమటం అయ్యింది ఆంధ్రాకు అమరావతిని రాజధానిగా పెడితే పంక పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని కాదని 3 రాజధానుల ముచ్చట ముంగటేసిండు జగనాల్ సారు. అప్పటి సంధి రైతులు మస్తు మాటల ధర్నాలు నిరసనలు చేసిర్రు. ఆయన పనిగాలే. మళ్ళా కూటమి ఎలుగులైనాక అమరావతి పళ్ళు చాలు చేసిర్రు. అందుకనే సంబరం కొద్దిగా రైతులంతా కార్యానికి బండ్లు కట్టి బయలుదేరిర్రు. గిట్లా జేజేలు కొట్టుకుంటూ అమరావతిలో అయ్యేటి పునర్నిర్మాణం కార్యానికి కదిలేరు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు. అందుట్లో అక్కలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ కార్యానికి రావాలని సర్కారు తరపుకించి వచ్చిన పత్రికలను పట్టుకుని అమరావతికి బయలుదేరి గిట్లా చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభానికి మరి నిర్మాణ పనులకి మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు, పారిశ్రామిక రంగ, రైల్వే వాటి శంకుస్థాపనలకి మరి 55,000 కోట్ల ప్రాజెక్టుకి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. మన నీళ్లు మన మట్టి మన అమరావతి అనేది మనోళ్ళ వాదన. అమరావతి రాజధాని కొరకు చెయ్యని ధర్నాలు లేవు పాపం. 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దని 5 ఏళ్ళు అడిగి ఆసార పోయినాం అనుకొస్తున్నారు అక్కలు. 1631 రోజుగా ఏ కేసులకి దడవకుండా ఎవరికి వెరవకుండా ఏ నాయకుడిని కూడా మమ్మల్ని ఎంత అణచివేస ధోరణిలో ఉండా కూడా మేము వాటన్నిటిని లెక్క చేయకుండా, కాకపోతే అందరూ వచ్చి కూడా ఇది మన రాష్ట్రానికి రాజధాని గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయే బలంగా ఉంటే బాడీ మొత్తం ఎంత బలంగా ఉంటుందో అదే ఉదాహరణతోటి ఇవాళ మోడీ గారు 1,00,000 కోట్లు కేటాయించుతున్నారంటే మరి మనం చేయగలిగింది ఏంటంటే ధనబలం ఆయన ఇస్తున్నాడు, జనబలం మనం ఇయ్యాలి. తెలంగాణకించి ఆంధ్ర ఏరు పడ్డాక అమరావతి రాజధాని కొరకు రైతులు 1000 ఎకరాల భూములు ఇస్తే అప్పట్లో గిదే మోదీ సార్ వచ్చి ముగ్గు పోసిపోయిండు రాజధాని కొరకు. మళ్ళా ఓట్లలో పంక పార్టీ అధికారంలోకి వచ్చేటాలకు 3 రాజధానుల ముచ్చడం ముంగటేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చి 3 రాజధానులు వద్దు ఒకటే రాజధాని ముద్దు అన్నట్టు మల్లోపాలి సాల్వ్ చేసేందుకు మోదీ సార్ వస్తుంటే అమరావతికి భూములు ఇచ్చిన రైతులంతా గిట్లా బండ్లు కట్టిరు అన్నట్టు. ముఖ్యంగా అమరావతి రైతులకి గజెట్ అనేది ఒకటి చెయ్యాలండి. రేపు ఎవరు వచ్చినా సరే, ఏ నాయకుడు వచ్చినా, ప్రభుత్వాలు అయినా సరే అమరావతి ఇక్కడ ఉండదు, అమరావతి ఉండదు అనే మాట అంటానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని భారతదేశ పటంలో గజెట్ చేసే విధంగా ఉంచి దాని మీద ఎవరు నోరెత్తకుండా ఉండాలి. నెక్స్ట్ ప్రభుత్వాలు అవి బాబు గారి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలో ఉన్నా ఒకటే రాజధాని ఉండేటట్టు ఓ గెజెట్ తీసుకురావాలనేది అక్కల డిమాండ్. అంతే కదా మరి. పార్టీ మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పేర్లు మార్చడు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆఫీసులు మార్చడం అటువంటివి ఉండొద్దు అనేది అక్కలు చెప్పేటి మాట. ఏదైతే కానీ అమరావతి పునఃప్రారంభం కార్యంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మురిపం చిన్నగా లేదబ్బా.